సినీ నటుడు బుల్లితెర ఫేమస్ ఆర్టిస్ట్ సాయి కిరణ్ తన సహచర నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. సాయి కిరణ్, స్రవంతి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కోయిలమ్మ సీరియల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ఇక ఇప్పుడు 3 ముళ్ల బంధంతో వీరొకటయ్యారు. ఈ కొత్త జంటకు బుల్లితెర సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వే కావాలి ప్రేమించు అంటూ వెండితెరపై మంచి క్రేజ్ ని దక్కించుకున్న సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ తో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కోయిలమ్మ, గుప్పెడంత మనసు సీరియల్స్ తో బుల్లితెరపై దూసుకుపోతున్నాడు సాయి కిరణ్. కోయిలమ్మ సీరియల్లో తన తోటి నటి అయిన స్రవంతిని సాయి కిరణ్ తాజాగా పెళ్లి చేసుకున్నాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. సాయి కిరణ్, స్రవంతి పెళ్లి వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక తాజాగా సాయి కిరణ్ పెట్టిన ఈ పెళ్లి పోస్ట్ మీద తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుల్లితెర నటి మీనా వాసు, సుజిత, ధనుష్, ముఖేష్ గౌడ్, రక్ష వంటి వారు కామెంట్లు చేశారు. ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాట్స్ అంటూ మీనా వాసు కామెంట్ చేసింది. మీ ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ వదినమ్మ సుజిత కామెంట్ పెట్టింది. మై రాక్ స్టార్, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కంగ్రాట్స్ అని ముఖేష్ గౌడ, గుప్పెడంత మనసు రిషి, కంగ్రాట్స్ పింకీ అని రక్ష, గుప్పెడంత మనసు వసుధార కామెంట్ పెట్టింది. పి సుశీలకి సాయి కిరణ్ మనవడి వరుస అవుతారన్న సంగతి తెలిసిందే. అలానే సాయి తండ్రి రామకృష్ణ కూడా తెలుగులో గొప్ప సింగర్ అన్న విషయం తెలిసిందే. నువ్వే కావాలి అంటూ ఆడియన్స్ ముందుకి నటుడిగా వచ్చాడు. ఆ తర్వాత ప్రేమించు అంటూ లయతో మంచి హిట్ కొట్టేశాడు. ఒకప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ జాతకాలు కలవలేదని దూరంగా ఉండిపోయారట. ఈ విషయాలన్నీ కూడా సాయి కిరణ్ గతంలోనే ఎన్నోసార్లు చెప్పాడు. 2010లో సాయి కిరణ్ కి వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారట. అప్పటి నుంచి సింగిల్ గా ఉన్న సాయి కిరణ్ తాజాగా 46 ఏళ్ల వయసులో స్రవంతితో ప్రేమలో పడి పెళ్లి పిట్టలెక్కేశాడు. ఈ ఇద్దరూ కలిసి కోయిలమ్మ సీరియల్లో నటించారు. అప్పటి నుంచే వీరి స్నేహం కొనసాగుతూ వచ్చి ఇప్పుడు భార్యాభర్తల బంధంగా మారింది.